వెల్కమ్ బ్యాక్. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేసీఆర్ అండ్ హరీష్లకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ల ఆధారంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది అన్న ప్రచారం నడుస్తోంది. దీనిపై బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ ముఖ్యంగా పాలన ఈ అంశాలు ప్రభుత్వం ఇరుకున ఉన్న ప్రతిసారి దీస్ కైండ్ ఆఫ్ లీకులు ఇచ్చి పబ్బం గడుపుకోవాలని చూస్తోంది అన్న విధంగా వాళ్ళు కామెంట్ చేయడం చూసాము. ఎట్ ద సేమ్ టైం కేసులకు సంబంధించి పదే పదే రాజకీయ లబ్ధి కోసమే కేసులు అనేవి తెరపైకి తెస్తున్నారు. పాలన, సంక్షేమం వీటన్నింటికి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం ఇబ్బందికర సిచ్యువేషన్లో ఉంది కాబట్టి కేసుల చుట్టూ రాష్ట్ర వ్యవహారాన్ని నడిపిస్తూ ముందుకెళ్తోంది అన్న విధంగా కామెంట్ చేయడం అండ్ దాంతోపాటు ఒకవేళ కేసులు వస్తే ధీటుగా ఎదుర్కొంటాం, జైల్లో పెడితే మాకే మంచిది, ఆ తర్వాత ఇంకా ఉత్సాహంగా పనిచేస్తామన్నట్టు హరీష్ రావు మాట్లాడింది కూడా మనం చూసాము. డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు బీజేపీ నుంచి సీనియర్ నాయకులు దిలీపాచారి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ నుమాన్ గారు, వీరు ఏఐసిసి కోఆర్డినేటర్. నమస్తే అండి నుమాన్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. బచ్చు శ్రీనివాస్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాండి, బాగున్నారా? బాగున్నాను మేడం. డన్ అండి. నుమాన్ గారు చూసారు కదా, గుడ్ మార్నింగ్ అండి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కావాలనే లీకులు ఇస్తూ కాలం వెల్లదీస్తున్నారు. అసలు పక్క ఆధారాలు కానీ ముఖ్యంగా తప్పన్నటువంటి అంశం కానీ ఇక్కడ ఏదీ లేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే 2.5 సంవత్సరాలు అవుతోంది ఈ విధమైనటువంటి కేసులకు సంబంధించిన లీకులు అన్నటువంటి అంశంతోనే మీరు ముందుకెళ్తున్నారు అనేది అటు బీఆర్ఎస్ నేతల వర్షన్. Very good morning to you, madam, as well as Srinivas garu, Dilipachari garu, and all the viewers. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ గురించి మనం మాట్లాడుతున్నామో, ఎలక్షన్స్ కంటే ముందు, ఎలక్షన్స్ లో మేము అధికారంలో రాకముందు ఆనాడు పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా ప్రతిసారి మీడియా సుముఖంగా చెప్పడం జరిగింది. అదే రకంగా డీజీపీ గారికి పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, అపోజిషన్ల మీద పొలిటికల్ సర్వేలెన్స్ చేస్తున్నారు అని చెప్పేసి పలుమార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఓపెన్ గా థ్రెట్ కూడా చేయడం జరిగింది. మేము అధికారంలోకి వస్తున్నాము, ఇంకో 4-5 నెలల్లో లెక్క తేలుస్తాము, మీరు ఈ రకంగా చేయడం ఇది అక్రమం, ఇది చేయకండి అని చెప్పేసి పలుమార్లు వారించినా సరే వారు అదే తంతుగా వారు ప్రతిసారి ఫోన్ ట్యాపింగ్లు చేస్తూ ప్రత్యర్థుల యొక్క మాటలను వింటూ వీరేదో ఆనందం, వికృతానందం పొందుతూ మేమేదో పై చేయి సాధిస్తామని చెప్పేసి వారు భావించారు. ఒకటండి, మనం ఒక్కసారి దీంట్లో జరిగినటువంటి వయలేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే, భారత రాజ్యాంగం ప్రతి ఒక్క భారత పౌరుడికి ఒక రైట్ కల్పిస్తుంది, అది ఒక రైట్ టు ప్రైవసీ అని. రైట్ టు ప్రైవసీ ఆర్టికల్ 21 ప్రకారం ఇద్దరు వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మూడో వ్యక్తి ఒకవేళ వింటే, అది కూడా పర్మిషన్ లేకుండా వింటే అది అనైతికం. పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 సుప్రీం కోర్ట్ ప్రెసిడెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను. చాలా క్లియర్ గా చెప్పింది, ఎవరైనా సంభాషణ వారికి తెలియకుండా మీరు ఒకవేళ వింటే మాత్రం అది ఇల్లీగల్ అని చెప్పేసి, అది ఒక క్రిమినల్ అఫెన్స్ అని చెప్పేసి రీసెంట్ జడ్జిమెంట్ నేను మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. దీనికి ఒక చట్టం ఉంది, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 సెక్షన్ 5(2) ఏమంటుందండి, ఎవరైనా సరే దీనికి పాల్పడితే వారు శిక్షకు అర్హులు అని చెప్పేసి. ఒకవేళ మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యి ఫోన్ ట్యాపింగ్ చేయదలుచుకుంటే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలు కేంద్రం ఇస్తుందండి, కేంద్ర ప్రభుత్వం కానీ రాజ్యాంగం కానీ. ఆ యొక్క ప్రొసీజర్ ఏంటండి, మీ రాష్ట్రానికి ఒకవేళ సాంఘిక శక్తుల వల్ల, టెర్రరిస్టుల వల్ల, నక్సలైట్ల వల్ల మీ యొక్క సెక్యూరిటీకి, భద్రతకి ముప్పు ఉంది అని చెప్పేసి మీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఒకవేళ భావిస్తే ఎంతవరకు వెళ్ళింది, అసలు చేశారా చెయ్యలేదా, ఇవన్నీ ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనేటువంటి లెక్క ఇంపార్టెంట్. అయితే ఇక్కడ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళను టార్గెటెడ్ గా మీరు ఈ లీక్స్ గానీ కేసును గానీ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇక్కడ వాళ్ళు చేస్తున్న ప్రధాన విషయం, ప్రధాన ఆరోపణ, విమర్శ. నేను అక్కడికి వస్తున్నాను. నేను ఐ విల్ గెట్ దేర్ ఇన్ 30 seconds ఓన్లీ. వారు లిఖిత పూర్వకంగా ఒకవేళ ఇస్తే మాత్రం కేంద్ర హోమ్ సెక్రటరీ వారు పర్మిషన్ ఇస్తారు, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ నెంబర్లని చేస్తామని చెప్పేసి వీరు రిక్వెస్ట్ పెట్టుకోవాలా. మేము కేంద్రానికి లేఖ రాసి మేము అడిగాము, ఏమని చెప్పేసి వీరేమైనా పర్మిషన్స్ తీసుకున్నారా బిఫోర్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి, వారు ఎక్కడ కూడా ఏమీ తీసుకోలేదని చెప్పేసి చెప్పారు. అంటే పర్మిషన్స్ తీసుకోలేదు కాబట్టి ప్రొసీజర్ ఫాలో
కాలేదని చెప్పేసి మనకు అర్థమైపోయింది. సరే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సుమోటోగా తీసుకున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ SIT ఏర్పాటు చేసిన తర్వాత వారు ప్రతి ఒక్కరిని నోటీసులు ఇచ్చి ఆ క్రమంలో ప్రభాకర్ రావు గారు దేశం విడిచి పారిపోయారు. దేశం విడిచి పారిపోయిన తర్వాత వారు అక్కడ గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుని సిటిజన్షిప్ కోసం అక్కడ వారు అప్లికేషన్ పెట్టుకున్నారు అని చెప్పేసి మా దగ్గర సమాచారం వచ్చిన తర్వాత USCIS తో మేము మాట్లాడి వారిని దేశాన్ని రప్పించినాము. వారి కుమారులు అక్కడే ఉన్నారు కాబట్టి వారు అక్కడే స్థిరపడాలని చెప్పేసి వారు భావించారు. కానీ వారిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చిన తర్వాత. నేను ఏం చెప్తున్నాను అని అంటే, ఈ ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి ఈ ఆఫీసర్లని వాడుకొని ఎవరి ఒత్తిడి వల్ల వాళ్ళు చేశారు, వారు ఎవరినో లబ్ధి పొందాలని చెప్పేసి అధికారంలో ఉన్నారు కాబట్టి ఒక రాజకీయ పార్టీలకి లబ్ధి చేకూర్చాలనే విధంగా వారు పనిచేస్తారు. ఎవరి ప్రలోభాలతో మీరు పనిచేస్తారో దాని గురించి మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరు చెప్తే ఆనాడు హోమ్ మినిస్టర్ గా చెప్పారా, లేకపోతే ముఖ్యమంత్రి గారే చెప్పారా, కీలక మంత్రులుగా ఉన్నటువంటి హరీష్ రావు గారు, రామారావు గారు చెప్పారా, దీని గురించి మనకు అంటే నుమాన్ గారు దీని కన్క్లూజన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అవునా కాదా? ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది మేడం, 2 ఏళ్ళు అయిపోయింది మేడం. కానీ సంవత్సరం 2 నెలలు 14 months ప్రభాకర్ రావు వాజ్ అవుట్ ఆఫ్ ఇండియా మేడం. అతన్ని ఎక్కడంటే అక్కడ పాజ్ తీసుకుంది ఇన్వెస్టిగేషన్ అనేది. హార్డ్లీ 40-45 days అవుతుంది ఆయన వచ్చేసేసి. సో నవ్ ఇన్వెస్టిగేషన్ లో పురోగతి అనేది సాగుతుంది. నేనేమంటానంటే అతి త్వరలో మీరు చూస్తారు అన్ని కంక్లూజన్ ఎవిడెన్స్ తీసుకొచ్చిన తర్వాత, లాజికల్ ఎవిడెన్స్ అని అంటారండి, టెక్నికల్ ఎవిడెన్స్ అంటారండి, మొత్తం తీసుకున్న తర్వాత ఇజ్రాయెల్ టెలవీవ్ నుంచి వీరు సామాగ్రిని తీసుకొచ్చారు, టెక్నికల్ ఎక్విప్మెంట్ ని. మిస్టర్ నవీన్ రావు, కొండలరావు కొడుకుగా ఉన్నటువంటి నవీన్ రావు, మా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నవీన్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నవీన్ రావు అక్కడి నుంచి తీసుకొచ్చి సమకూర్చి ఇక్కడ ఉన్నటువంటి ట్యాపింగ్లు వీళ్ళు చేశారు. మంత్రుల యొక్క భార్యల యొక్క ఫోన్లు కూడా వీళ్ళు ట్యాపింగ్లు చేశారు. రాజకీయ ప్రత్యర్థుల మీద వీరు ఫోన్ ట్యాపింగ్లు చేశారు. వీరు హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్లు చేశారు. బిజినెస్ ఫోన్లు ట్యాపింగ్లు చేశారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి దానిని కంప్లీట్ గా కంక్లూజివ్ ఎవిడెన్స్ కింద, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కింద తీసుకొచ్చిన తర్వాత వీరిని తీసుకుపోయి కోర్టుల ముందు హాజరుపరుస్తాము. ఆ దానిలో భాగంగా వీరు చెప్పడం వల్ల సూత్రధారులను అరెస్ట్ చేస్తున్నామనంటే హరీష్ రావు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడండి. ఏదో పొలిటికల్ మైలేజ్ రావాలని చెప్పేసి ఆయన భావిస్తున్నాడండి. అందుకని చెప్పేసి ఏమంటున్నాడు, పంపిస్తే జైలుకి నేను హ్యాపీగా వెళ్తా, 2 నెలలు పనిచేస్తా అని చెప్పేసి. నువ్వు ఈసారి జైలుకి పోతే మాత్రం నువ్వు పర్మనెంట్ గా అక్కడే ఉంటావని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. ముఖ్యమంత్రి వర్యులు అప్పుడే చెప్పాను, డబుల్ బెడ్రూమ్ కడుతున్నా అని చెప్పేసి. డబుల్ బెడ్రూమ్ కడతా మొత్తం కల్వకుంట్ల ఖాందాన్ని అక్కడ పెడతా అని చెప్పేసి చెప్పారు. ఆ టైం నుమాన్ గారు టాపిక్ లో ఉండి ఇప్పుడు అట్లాంటి వాటికి వెళ్తే మళ్ళీ మిగతా వాళ్ళు కూడా అలాంటివి మాట్లాడుతూ ఉంటారు. ప్లీజ్ దిలీపాచారి గారు, ఈ అంశానికి సంబంధించి మీ వర్షన్ ఏంటి? నమస్తే అండి, మీకు అదేవిధంగా HMTV ప్రేక్షకులకి, కో ప్యానలిస్టులకి గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఇది ఎడతెగని సీరియల్ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నది ఏంటంటే, అన్ని ఆధారాలు కళ్ళ ముందర కనిపిస్తుంటాయి. అన్ని సంవత్సరాల తరబడి ఆరోపణలు చేసినాం. అధికారంలోకి రాకముందుకే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది, భారతీయ జనతా పార్టీ చెప్పింది మా ఫోన్లు ట్యాప్లు అవుతున్నాయని చెప్పి. మా కేంద్ర మంత్రులు, ఇప్పుడు ఉండే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈటెల రాజేందర్ గారు, అందరివి వీరు వారాన్ని కాకుండా అందరివి ఎవరిని వదిలిపెట్టలేదు, ఏ ప్రతిపక్ష నాయకుని వదిలిపెట్టలేదు. అంతకు మించి వాళ్ళ కుటుంబ సభ్యులే కూడా వదిలిపెట్టలేదు. కవిత గారు కూడా చెప్పారు కదా, తన కూతురు నా ఫోనే ట్యాప్ చేసిండ్రని చెప్పలేదా? చెప్పారు కదా. దానికి ఇంకా కొత్తగా ఆధారాలు సేకరిస్తున్నాము అని చెప్పి మీరు ఎడతెగని ఇది ఒక సీరియల్ లాగా కాదుగా చెప్తారు, అందరూ విమర్శిస్తారు. వాటికి ఆధారాలు ఇంపార్టెంట్ కదా, తీసుకెళ్లి నోటి మాటగా ఉంది అని చెప్పి జైల్లో వేసేయలేరు. లేదు, మేము జైల్లో వేయమని చెప్తలేము, వీళ్ళు కడిగిన ముత్యాలని చెప్తలేము. కానీ వీళ్ళిద్దరి లోపల ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఇవన్నీ కొనసాగుతుంటాయని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు. వారు చేసిన ఆరోపణల పైన కూడా కట్టుబడే ధైర్యం లేదు. కనుక మేము ఏమంటున్నామంటే, వీరు అన్ని రకాలు, నాట్ ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ కార్ రేసింగ్ ఉంది, లేదనుకుంటే ఔటర్ రింగ్ రోడ్డు ఒప్పందాలు ఉన్నాయి, లేదనుకుంటే ఆక్రమించుకున్న అదేంటి మన భూములు ఉన్నాయి, లేకుంటే కాళేశ్వరం ఉన్నది, లేదనుకుంటే ఇంకొక రకమైన అన్ని రకాల కార్యక్రమాల్లో అవినీతి జరిగిందనేది జగమెరిగిన సత్యము. అందరికీ తెలుసు ఆ విషయము. అందరి కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చినాక మాత్రము ఆధారాల సేకరణలో నత్తనడక నడుస్తుంది. ఎందుకు, కారణం ఏంది అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. మేము రాజకీయ పార్టీగా చెప్తేనేమో ఒక విమర్శ అని అనుకుంటారు, కానీ ప్రజలందరూ ఇదే అనుకుంటున్నారు. మీ లోపల ఒక లోపాయికారి ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన ఒప్పందాల లోపల కొద్దిగా లేట్ అవుతుంటే
వీరు నోటీసులు ఇవ్వడము, లేదనుకుంటే ఒక సిట్ని ఏర్పాటు చేయడము, లేకపోతే ఒక కమిటీని ఏర్పాటు చేయడము, ఒక కమిటీ వేయడము, ఈ రకంగా చేస్తున్నారు తప్ప వీరికి వారిపైన చర్యలు తీసుకోవాలని ఆలోచన లేదు అనేది స్పష్టము. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తున్న అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గురించి ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా వారు చూడండి, మీరు ఒకటంటే ఒకటి ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్తగా సిట్ ఏర్పాటు చేశారు. ఇంతకుముందు ఆల్రెడీ ఒక సిట్ ఉంది. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ 15 రోజుల క్రితము మళ్ళీ సజ్జనార్ నేతృత్వంలో ఒక సిట్ ఏర్పాటు చేశారు. మీరు అంతకుముందు చేసినది మొత్తం మళ్ళీ గాలిపోయినట్టే కదా, 2 సంవత్సరాలు కాలయాపన చేసినట్టే కదా. ఎందుకు మీరు దాని గురించి ఆలోచన చేయలేదు? కనుక మేము ఏమంటున్నామనంటే అంతకుముందు వచ్చిన మీకు ఏవైతే రిపోర్ట్స్ వచ్చినాయో, విచారణలో తేలిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిపైన మీకు సమగ్రమైన అవగాహన ఉన్న తర్వాత కూడా మళ్ళీ కొత్తగా సిట్టేసి కాలయాపన చేయడం ఏంది? ఇప్పుడు సిట్టేయడం వల్ల ఏం చెప్తారనంటే, అరే మననే 15 రోజుల క్రితమే కదా సిట్టేసింది, మేము వస్తుంది దాని రిపోర్ట్స్ వస్తుంది, దాన్ని బట్టి మేము చర్యలు తీసుకుంటామని చెప్తారు. వీరు ఎక్కడ కూడా చాలా అరే కాదండి వెక్కిరిస్తున్నాయి. వీరు ప్రభాకర్ రావు గారు అండ్ ఆ టీము కలిసి ధ్వంసం చేసిన పరికరాలు ఆ మూసీ నదిలో దొరికినాయి నాగోల్ దగ్గర, అవి రికవరీ చేసినారు. ఎందుకు? ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఆ వస్తువులు ఎక్కడ ధ్వంసం చేయాలి? ఎక్కడ ధ్వంసం చేసి ఎక్కడ ప్రైవేట్ ఏరియాలో ఎందుకు ధ్వంసం చేస్తారు? నాగోల్లో మూసీ నదిలో దొరికినాయి, అవి రికవరీ చేసిర్రు. ఎందుకు మీరు చర్యలు తీసుకోవడంలో ఉపేక్షిస్తున్నారు? ఎందుకు అని అంటే మాకు ఇక్కడనే అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి పైన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ చిత్తశుద్ధి పైన మాకు అనుమానాలు ఉన్నాయి. మీరు ఏది కూడా ముందుకు సాగట్లేదు. మీరు అరే ధరణిలో 1,00,000 ఎకరాలు అన్యాక్రాంతమైనవి, వాళ్ళు అక్రమంగా దోచేసిండ్రని చెప్పారు. ఇప్పటి వరకు 1 ఎకరా రికవరీ చేసినరా? ఫోన్ ట్యాపింగ్ మేము చెప్తున్న అంశాలు అంటే అధికార పక్షంలో ఉన్న వాళ్లకు ప్రతిపక్షాలు ఎప్పుడు అంటే ఈ స్టేట్ అయినా సెంట్రల్ అయినా దీస్ కైండ్ ఆఫ్ అంటే వాళ్ళ ఫోన్లు వింటున్నారు అనేటువంటి భయంలో రాజకీయ నాయకులు ఉండాల్సిందేనా? ఈవెన్ కాంగ్రెస్ కూడా రాహుల్ గాంధీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫోన్స్కి సంబంధించి కూడా ఆ మధ్యలో పెద్ద ఎత్తున మావి అంటే మొత్తం వింటున్నారు అన్నది వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ల గురించి ఎవరు అంత సీరియస్ గా తీసుకుంటలేరు. సుప్రీంకోర్టులకు పోయితే సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది వారి అలిగేషన్స్ ని. ఇవి ఆరోపణలు మాత్రమే, మీ దగ్గర ఏమి ఆధారాలు లేవు అని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళని రిజెక్ట్ చేసింది. సుప్రీంకోర్టు పోయినరు, పెగాసస్ ద్వారా మమ్మల్ని ట్యాప్ చేస్తూ ఉన్నారు, మా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి పోతే సుప్రీంకోర్టులో వాళ్ళని రిజెక్ట్ చేశారు. కనుక రాహుల్ గాంధీ గురించి సీరియస్గా ఎవరు తీసుకుంటలేరు, కోర్టులే తీసుకుంటలేవు. ప్రజలు మర్చిపోయినారు రాహుల్ గాంధీ గారిని, కానీ కోర్టులు కూడా వారిని సీరియస్గా తీసుకుంటలేవు. కాబట్టి వాళ్ళు ఏదో వారు కూడా సీజనల్ ఆరోపణలు చేస్తారు, వదిలిపెడతారు. ఒక్కొక్కసారి ఒక సీజన్ వచ్చినప్పుడు ఒక దిలీప్ ఆచార్య గారు ఎలా ఉందంటే, ఇప్పుడు అధికారంలో ఉన్నంతసేపు, ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మా ఫోన్లు వింటున్నారు అని చెప్పేసి అందరూ పెద్ద ఎత్తున మాట్లాడారు. అప్పుడు స్తబ్దుగానే ఉంది. ఎప్పుడైతే అధికారం పోయిందో వాటిపైన ఇన్వెస్టిగేషన్స్ స్టార్ట్ అయినాయి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నారు, ఆధారాలు లేవు, చూపించే సత్తా లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళవి ఎవరు విన్న అవసరం లేదు, పెద్దగా సీరియస్గా పట్టించుకోని అవసరం లేదని అనుకోవాలా? ఇప్పుడు నేనేమంటున్నా, మీరు చాలా క్లియర్గా చెప్తున్న అంశం ఏంటంటే ఆరోపణలు చేసిండ్రు, ఆరోపణల పైన ఆధారాలు ఉన్నాయా లేవా అని చెప్పి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి 2 సంవత్సరాల కాలం సరిపోదా అండి? 2 సంవత్సరాల కాలం తర్వాత మళ్ళీ కొత్తగా సిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది? మీరు అంటున్నారు, మేము ఒప్పుకుంటున్నాము, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆధారాలు దొరకవు, ఆరోపణలు మాత్రమే, దానిపైన గట్టిగా కొట్లాడడానికి కూడా ఉండదు అని అంటున్నారు కదా. అధికారంలోకి వచ్చి అవే ఆరోపణలు రుజువు చేయడంలో 2 సంవత్సరాల కాలం ఎందుకు కావాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి? అంటే చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు అని తెలుస్తా ఉంది కదా. నేను అందుకే రిలేటివ్గా చెప్తా ఉన్న అంశాలని, ఏ ఒక్క అంశం పైన మీరు చేసిన ఆరోపణల పైన స్టికాన్ అయి ఉండి దానిపైన విచారణ పూర్తి చేసి దానిపైన చర్యలు ఈ చర్యలు తీసుకున్నాము అని చెప్పండి. ఒక్కటి చెప్పండి. 100 ఆరోపణలు చేసినాం కదా, 100 రకాల ఆరోపణలు కళ్ళ ముందలు ఉన్నాయి కదా. ఎందుకు మీరు దానిపైన మీరు యాక్షన్ మొదలు పెడతలేరు? కాలయాపన ఎందుకు చేస్తా ఉన్నారు? దిలీప్ ఆచార్య గారు, నుమాన్ గారు, మీ వాయిస్ తీసుకుంటా. అంటే ఇదొక్కటనే కాదు, ఓవరాల్ గా అన్ని కేసులకు సంబంధించి లీకులు ఇవ్వడము, ఆ టైం అనేది స్పెండ్ చేయడము, ఆ తర్వాత మిగతా పథకాలు వీటన్నింటిని పక్కదారి అంటే ఓ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ అనేది మీ మీద వస్తున్న ఆరోపణ. మీ వాయిస్ తీసుకుంటా, బట్ ఒకసారి శ్రీనివాస్ గారికి సమాధానం చెప్పుకునే అవకాశం ఉండాలి కదా. శ్రీనివాస్ గారు, ఇప్పుడు కేసులు ఫేస్ చేస్తున్న క్రమంలో వాటిని రాజకీయ కక్షతోనే, ఇప్పుడు ఆధారాలు లేకుండా ఏం లేకుండా ఉంటే డెఫినెట్గా మీరు కడిగిన ముత్యంలానే బయటకు వస్తారు, దాంట్లో డౌట్ ఏం లేదు.
సో మరి ఎందుకు అంటే రాజకీయ కక్షతో అన్ని కొట్టిపారేయడమో లేకపోతే ఇప్పుడే ఇంత రాద్ధాంతం ఎందుకు అనేది కూడా వాళ్ళ క్వశ్చన్. శ్రీనివాస్ గారు, మొట్టమొదట హెచ్ఎంటీవీ వీక్షకులకు మరియు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు సోదరులకు కూడా నమస్తే. ఏమంటారు, మేము ఇప్పుడు ఈరోజు మళ్ళా నిన్న లేదు మొన్న లేదు, అంతకుముందు 1 వీక్ ఈ విషయానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఏ విధమైనటువంటి చర్చ లేదు. ఇప్పుడు మళ్ళీ నిన్న కొత్తగా తీసుకొచ్చారు. ఎందుకు కేసీఆర్ గారు బయటికి రావట్లేదు అనేటువంటిది బాగా మొన్నటిదాకా ఫామ్ హౌస్ కే పరిమితమైనరు అని మాట్లాడారు. ఆయన వచ్చి తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ఎవరుంటే వాళ్ళు అడావుడి చేసి ప్రెస్ మీట్లు, చాట్లు, చిట్ చాట్లు ఇవన్నీ చేసి ఈరోజు మళ్ళా కొత్తగా ఏం చేస్తుండ్రు, మేము అసెంబ్లీ సమావేశాల తర్వాత హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నాం. ఎవరు వద్దంటుండ్రు? ఎవరు ఇప్పుడు విచారణ రాజ్యాంగబద్ధంగా డెమోక్రసీలో ఉన్నప్పుడు తప్పు చేసిన వాళ్ళు శిక్షార్హులు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే అగైన్స్ ద రూల్ వయలేషన్ చేసినప్పుడు ఎవరైనా శిక్షార్హులే. నిన్న మేమున్నాము, ఈరోజు మీరున్నారు. డెఫినెట్ గా ఇలా మీ మంత్రులు కూడా భయపడుతున్నారు, మా ఫోన్లు ట్యాప్లు అవుతున్నాయి, ఫోన్లు చేయకుర్రా నాయన అని అంటున్నారట. కాబట్టి మాకు తెలియదు, నిఘా వ్యవస్థ ప్రతి చోట ప్రతి ప్రభుత్వంలో ఉంటది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది. బెంగాల్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ పట్ల బీజేపీ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిందని బీజేపీ ప్రభుత్వమే ఒప్పుకుంది స్వయాన. బీజేపీ ఒప్పుకున్నదా? మీరు ఒక్క నిమిషం ఆగండి. ఒప్పుకున్నదా బీజేపీ? అబద్ధాలు మొత్తం ఇట్లా అలవోకగా మాట్లాడకండి శ్రీనివాస్ గారు. ఏందండి అది? ఎట్లా చెప్తారండి అసలు? అంటే ఇప్పుడు ఆ వార్త చూసినా చూడకపోయినా ఇవన్నీ పక్కన పెడితే శ్రీనివాస్ గారు మేము ఫోన్ ట్యాప్ చేశాము అని చెప్పేసి బీజేపీ ఒప్పుకుంటదా? సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. మీరు వినండి, ఫోన్ ట్యాపింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నిఘా వ్యవస్థ కూడా జరిగింది అని ఒప్పుకుంది. ఇది వాస్తవం. ఎక్కడ అయితే వినండి, ఒక్క నిమిషం మాట్లాడదాం. దిలీప్ ఆచార్య గారు ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఎట్లా అలిగేషన్ చేస్తాడంటే ఒప్పుకున్నదని మళ్ళీ చెప్తా ఉన్నాడు. ఇంత నిస్సిగ్గుగా మాట్లాడే వాళ్ళ దగ్గర ఏం మాట్లాడతామండి? మళ్ళీ చెప్తారు మీరు ఎట్లా ఎట్లా మీరు ఒప్పుకోకండి ప్లీజ్. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, అసలు వినడానికి గానీ నమ్మశక్యంగా గానీ ఉంటుందా? ఆ ప్రభుత్వం మేము ఫోన్ ట్యాప్ చేసామని ఒప్పుకుంటుందా? ఒప్పుకున్నదని అంత క్లియర్ గా ఎట్లా చెప్తున్నారు? దానికి సంబంధించి ఏదైనా అంటే ఒక వీడియోకు సంబంధించో, ఫలానా డేట్ కు సంబంధించో, ఫలానా వ్యక్తికి సంబంధించో ఆ నోట్ తో మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఫలానా టైంలో బీజేపీ ఫలానా నేత లేదా ఫలానా ఇన్వెస్టిగేషన్ అధికారి ఇది ఒప్పుకున్నారు, మేము ఫోన్ ట్యాప్ చేశాము బెంగాల్లో అని చెప్పేసి అది చెప్తారా? ఉత్తగానే ఓవరాల్ గా ఒప్పేసుకున్నారు అంటున్నారా? బెంగాల్లో చేసినట్టు ఇంటెలిజెన్స్ చేసినట్టు ఒప్పుకున్నారు. ఒక నిమిషం మీరు ఆగండి. తెలంగాణ గురించి మాట్లాడదాం, మళ్ళీ బెంగాల్ గురించి కూడా వద్దాం. మీరు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు తెలంగాణలో వీళ్ళు పదే ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, మేము చర్యలు తీసుకుంటాం, జైలు వేస్తాం. ఇంతకుముందు ఏదో డబుల్ బెడ్రూమ్ కట్టించిందట, మరి ఎప్పుడు కట్టించారో జైల్లో నాకు తెలియదు. ఇవన్నీ వేస్ట్ మాటలు, పనికిమాలిన మాటలు మాట్లాడితే అవి ముందుకు రావు. మీరు కల్వకుంట్ల ఫ్యామిలీకి డబుల్ బెడ్రూమ్ కట్టించాం, ఏం మాట్లాడండి అవన్నీ? మీరు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారు జైల్లో. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఆ మాట ఇప్పుడు అలాంటి మాట్లాడినప్పుడు నుమాన్ గారు ఇలాంటివి మాట్లాడకండి, సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ లోనే ఉండండి. ఈ రకమైన విమర్శలు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పాము, అది అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ మీరు అదే తీసుకొని మళ్ళీ వాళ్ళకు ఒకటి మాట్లాడే అవకాశం ఇవ్వకండి. ఒక్క నిమిషం మేడం, ఇప్పుడు 2,70,000 డబుల్ బెడ్రూమ్లు కడతాం, అవి మంచూరు ముందైతే మీరు జనానికి, మేము మాకు డబుల్ బెడ్రూమ్ తర్వాత కడుతురు. కానీ కట్టిన డబుల్ బెడ్రూమ్లు అయితే పంచ కార్యక్రమంలో ఉన్నారు కదా మేడం. రాజ్యాంగబద్ధంగా ఏ విధమైనటువంటి ఆరోపణలు చేపట్టినా, అంటే ఈ ప్రభుత్వం చేపట్టిన ఏ ఆరోపణలైనా
ఏ రకమైనటువంటి కరప్షన్ అయినా వాళ్ళు కొద్దిసేపు గొర్రె అంటారు, బర్రె అంటారు, కొద్దిసేపు ఇంకేవో రకరకాలు తీసుకొస్తారు. ఈ ప్రభుత్వం తీసుకొచ్చే దేనిపైనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది చట్టపరంగా, రాజ్యాంగ పరంగా. దాంతో పాటు ప్రజాక్షేత్రంలో నిన్న జరిగిన ఎన్నికలలో చూసినాం, అసలు బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ అనేటువంటిది అయిపోయిందని మాట్లాడిండ్రు. 45% స్థానిక ఎన్నికల, పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించి బీఆర్ఎస్ కున్నటువంటి పట్టు మీరు అప్పుడే 20 నుంచి 30% అనుకుంటా అండి. ఎంపీటీసీ జెడ్పీటీసీ 30% ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రజాక్షేత్రంలో ఉండి మీరు చేసే ఈ ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఒక ప్రచారం నడుస్తోంది. అంటే మళ్ళీ వేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దగ్గర నుంచి అటు కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి కూడా నోటీసులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్న చర్చ నడుస్తోంది. అవును మేడం, ఇప్పుడు మీరే అన్నారు కదా, ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్. నిన్న మనం నీటి గురించి మాట్లాడినాము, నీటి అంశాల గురించి మాట్లాడినాము. మీరు 90 టీఎంసీలకు మనం ప్లాన్ చేస్తే మీరు 45 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకుంటున్నారు? ఇట్లాంటి అంశాలు తెలంగాణ నీటి వనరుల పట్ల జరుగుతున్నటువంటి ఏదైతే ఇబ్బంది, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మనం లేవనెత్తినామో ఆ ప్రచారాన్ని, ఆ విషయాన్ని పక్కకు తప్పించేటువంటి ప్రయత్నంలో భాగంగా మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసు ముందుకు తీసుకొచ్చి ప్రభాకర్ రావు గారిని తీసుకొచ్చినాం. ప్రభాకర్ రావు గారిని విచారణ చేస్తున్నాం, స్పెషల్ సిట్ ఏర్పాటు చేసినాం, కేసీఆర్ గారికి ఇస్తాము, వారు ఇంకా విషయాలు చెప్పట్లేదు, మేము హరీష్ రావు గారికి ఇస్తాము, జైల్లో పెడతాము, జైల్లో శాశ్వతంగా ఉంచుతాము. ఎవరు జైల్లో శాశ్వతంగా ఉంటారు మేడం? ఎవరైనా జైల్లో శాశ్వతంగా ఉన్నారా ఇంతవరకు? ఎవరన్నా ఈ మధ్య కాలంలో 12 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వ హయాంలో 30,000 కేసులు నమోదు చేసింది. ముఖ్యమంత్రులను, మంత్రులను, మా కవిత గారిని ఎంతో మందిని జైల్లో వేసింది. ఉన్నారా జైల్లో వాళ్ళు? రాజకీయ నాయకుల బెయిల్ మీద ఉన్నారు, జైల్లో శాశ్వతంగా బెయిల్ మీద ఉన్నారు. ఒక్క నిమిషం అండి దిలీప్ గారు అండ్ శ్రీనివాస్ గారు, ఇక్కడ జైల్లో శాశ్వతంగా ఉంటారా లేదా ఆ ఒక లైన్ తోని కాదు మనది ఇష్యూ. సమస్య అనేది ఇక్కడ పాయింట్ కేసుకు సంబంధించి అందులో తప్పు చేశారా లేదా అన్న దానికి సంబంధించి, దాంతో ఇప్పుడు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎవరు ఎట్లా నిరూపించుకుంటారు, బెయిల్ మీద బయట తిరుగుతారో లేకపోతే ఉంటారో తర్వాత కాదు మేడం. తప్పు చేయని వ్యక్తి ఎప్పుడు కూడా భయపడడు. కానీ అధికారంలో ఉన్నటువంటి ఏజెన్సీస్ వాటన్నిటిని ఉపయోగించుకొని వాళ్ళ మాటలు విననోళ్లను, కక్ష సాధించాలనుకున్న వాళ్ళు మరకలు అంటించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది మనం చూస్తూనే ఉన్నాం కదా రెగ్యులర్ గా లాస్ట్ 10 years నుంచి. ఆ పార్టీలకు పోతే ఆ పార్టీ నిజంగా బీజేపీ లాంటి వాళ్ళు ఏంటంటే ఆ పార్టీలో జాయిన్ అయితే అంత ఫ్రీ అయిపోతుంది. కాంగ్రెస్ కు మాకే యుద్ధం కాబట్టి తెలంగాణలో వీలైనంత వరకు మమ్మల్ని డ్యామేజ్ చేయాలనేటువంటి ఆలోచనతోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ రాజకీయ కుట్రలను ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఓకే గారు, ఇక ఫోన్ ట్యాపింగ్ ఒక్క అంశం అనే కాదు, మాటికి ఒక అంశాన్ని, మాటికి ఒక కేసును తెరపైకి తీసుకొస్తున్నారు. ఒక వారం 2 వారాలు సస్టైన్ చేస్తున్నారు, ఆ తర్వాత తీసేసి మళ్ళీ ఇంకొక అంశం. ఈ విధంగా మీరు కాలయాపన చేస్తున్నారు. కేసుల చుట్టూ ప్రజల్ని తిప్పుతూ వాళ్ళకి ఇవ్వాల్సినవి, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సినవి, వాటి పట్ల డైవర్ట్ చేస్తున్నారు, ప్రజల దృష్టిని డైవర్ట్ చేస్తున్నారు అనేది ఒకటైతే, ఆల్రెడీ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు, అది విచారణ కొనసాగుతోంది, మళ్ళీ 2వ టీం వేశారు. దీనికి సంబంధించి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక డొల్లతనంగా ఉన్నటువంటి వ్యవహార శైలిగా ఇంతకుముందు దిలీప్ గారు మాట్లాడినటువంటి చూసాము. ఈ రెండింటికి చెప్పండి. వారికి అవగాహన లేదని చెప్పేసి నాకు అర్థమవుతుంది. వారికి జ్యుడిషియరీ అంటే ఏంటో, వారికి కేసు ఫైల్ అయిన తర్వాత కేసు ఏ రకంగా వాదిస్తారో, కేసు ఏ రకంగా కంక్లూడ్ అవుతుందో, దాని యొక్క స్టెప్స్, దాని యొక్క స్టేజెస్ గురించి వారికి అవగాహన లేదని చెప్పేసి వారు ఎక్స్పోజ్ అయినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక నార్మల్ ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ అయినప్పుడు, నార్మల్ ఎఫ్ఐఆర్ ఇద్దరు ప్రైవేట్ ఇండివిజువల్స్ ఉన్నారు, వాళ్ళు ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఒక పోలీస్ స్టేషన్కి పోయి ఒక ఫైల్ కంప్లైంట్ చేస్తే, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వారు ఎంక్వైరీ చేసిన తర్వాత దీంట్లో ఏం జరిగిందని చెప్పేసి ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇస్తారు, ఐఓ అని అంటారు. వారికి ఇచ్చిన తర్వాత వారు మొత్తం పోయి పంచనామా చేసి, అది చేసిన తర్వాత వారు ఛార్జ్ షీట్ వేస్తారు. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత సీసీ అవుతుంది. సీసీ అయిన తర్వాత కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి, ఎవిడెన్స్ తీసుకురావాల్సిన ఒక క్రమం జరుగుతుంది. జరిగిన తర్వాత వారి జడ్జిమెంట్ అనౌన్స్మెంట్ అవుతుంది. దీస్ ఆర్ ద స్టేజెస్. ఒక నార్మల్ కేసు గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ రోజు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్
పెట్టేసేసి ఏదైతే చేస్తున్నామో దాంట్లో అంతరాయం జరిగింది కాబట్టి అన్ఇంటరప్టెడ్ గా ఉండాలి కాబట్టి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇంకోటి చేస్తుంది, దాంట్లో తప్పేముందండి. సంవత్సరం పాటు అదేంటండి ఇప్పుడు ఇక్కడ ఒకటి మీరు అన్న సీక్వెన్స్ అంతా కరెక్టే. ఎట్ ద సేమ్ టైం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేస్తోంది. ఇప్పుడు ఇంటరప్ట్ అయింది, ఆయన వెళ్ళి విదేశాల్లో కూర్చున్నారు కాబట్టి అంతసేపు మనం ఏం చేయలేదు అనడానికి ఉండదు. ఒక కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. సో ఇంకో టీం వస్తే ఇక్కడ వాళ్ళ దగ్గర ఉండే కొనసాగింపుగా అయితే వాళ్ళు చేస్తే తప్పేంటి, లేదు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎంత టైం పడుతుంది అన్నటువంటి క్వశ్చన్ ఉండదా? నో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి స్టార్టెడ్ ఫ్రమ్ జీరో. వారు ఎవరికైతే హ్యాండ్ షేక్ చేసి మరి వారికి ఒకరి ఏదైతే కంక్లూడ్ చేస్తారో ఫార్వర్డ్ చేసుకుంటారు, హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. సో వారు ఏదో అయితే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయడమో గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేయడమో అది జరగదు. ఓకే, నా లెట్ మీ కమ్ టు కంక్లూజన్. కాబట్టి ప్రతి ఒక్క కేసులో అండి మీరు చూసుకుంటే నిష్పాక్షికంగా ఒకవేళ చేయాలి అని అంటే ఇది ఈ యొక్క స్టెప్స్ ని ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వారు ఏదైతే అంటున్నారో బీజేపీ వారు పొద్దున చెప్తే సాయంత్రం అరెస్టులు చేస్తూ ఉంటారు, పొద్దున సిబిఐని పంపించేస్తారు, ఈడీని పంపించేస్తారు, మాట వింటారా లేకపోతే మిమ్మల్ని లోపలేస్తాము. శుభేంద్ర అధికారిని అదే చేస్తున్నారు వెస్ట్ బెంగాల్. ఈ రోజు ఏదో ప్రత్యర్థి అని చెప్పేసి వీరేదో సొంత పుత్రుడు అని చెప్పేసి ఆయన తీసుకుపోయి అక్కడ పెడుతున్నారు. అస్సాంలో హిమంత విశ్వ శర్మని ఆ రకంగానే చేస్తున్నారు. అందరు మెడలో కత్తేస్తారు, కత్తేసి నరుకుతా అని చెప్తారు, లేకపోతే చూసేసి మీరు జాయిన్ అవ్వాలని చెప్పేసి అంటారు. ఈ మాదిరిగా వారు టాక్టిక్స్ వాడతారు. ఇంకో విషయం, సెకండ్ పాయింట్ వారు ఏదైతే మాట్లాడినారో మాదేదో అండర్స్టాండింగ్ ఉందని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా, బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఆర్ బోత్ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ అని చెప్పేసి. ఎందుకు చెప్తున్నాను అని చెప్తే 10 సంవత్సరాలు వారు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు పలుమార్లు చెప్పినారు కదండి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి. మీరే అధికారంలో ఉన్నారు కదా, మీరే 10 సంవత్సరాలు వారు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, ఎందుకు చేయలేదని చెప్పేసి నేను అడుగుతున్నాను. నేను అంటే మీరిద్దరికి మధ్యలో అండర్స్టాండింగ్ ఉందని చెప్పేసా. కవిత గారిని ఏ రకంగా తిహార్ జైల్లో పెట్టి పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు మీ బిడ్డని బయట బెయిల్ మీద తీసుకురావాలంటే మీరు అన్కండిషనల్ సపోర్ట్ మాకు చేయాలి పార్లమెంట్ ఎలక్షన్స్ లో అని చెప్పేసి 8 ఎంపీలు గెలిపించుకున్న పార్టీ మీ పార్టీ కాదా? మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి బీజేపీకి ఆ 8 ఎంపీలు వచ్చింది మాట వాస్తవం కాదా? నేను ఏమంటున్నానంటే ప్రజలు చాలా చైతన్యవంతులండి. తెలంగాణ ప్రజలు చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్, లిటరేట్, వాళ్ళు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నారు క్షుణ్ణంగా. మీరు ఎవరి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారో మాకు క్లియర్గా అర్థమవుతున్నది. ఇంకా నిస్సిగ్గుగా మీరు రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారంటే ఇంకా నేనేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. దేశం మొత్తం పైనుంచి ప్రైమ్ మినిస్టర్ నుంచి హోమ్ మినిస్టర్ నుంచి మొత్తం బీజేపీ ఐటీ సెల్ ఏకైక వ్యక్తి గురించి మాట్లాడుతుందంటే అది రాహుల్ గాంధీ గురించి. ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఏదైతే ఆయన రిలవెంట్ లేదని చెప్పేసి అన్నారు, ఆయన సీరియస్ గా తీసుకోవట్లేదని చెప్పేసి. సీరియస్ గా తీసుకోకపోతే మిలియన్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ వాక్డ్ అలాంగ్ విత్ హిమ్ ఇన్ భారత్ జోడో యాత్ర. మీ కంటికి కనబడట్లేదా? ఆయనకి 99 ఎంపీలు ఇచ్చేసి లీడర్ ఆఫ్ అపోజిషన్ గా హోదా ఇచ్చారు. మీకు 400 ఎంపీలు వస్తారని చెప్పేసి 400 పార్ అన్నారు, 240 దగ్గర ప్యాకప్ అయిపోయినరు. అండ్ మీకు ఒక కంప్లీట్ గా మీకు ఫుల్ మెజారిటీ లేనటువంటి ప్రభుత్వం ఇది. మీరా మాట్లాడేది? ఇక నేనేమంటున్నానంటే మీకు క్రెడిబిలిటీ అనేది తగ్గుతూ వస్తుంది. దొడ్డిదారిన అధికారంలో వచ్చే ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. సరే, అది ఐ టాక్ ఇన్ అదర్ డే. రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారండి? పెగసిస్ స్పైవేర్, ఇజ్రాయెల్, అదే ఇజ్రాయెల్ గురించి నేను కూడా మాట్లాడుతున్నాను. నేను ప్లీజ్ అండర్స్టాండ్, ఏదైతే రిలవెంట్ సబ్జెక్ట్ ఉందో చాలా క్లీన్ గా నేను మాట్లాడుతున్నానండి. పెగసిస్ సాఫ్ట్వేర్ అక్కడ ఎంపీలలో జర్నలిస్టులలో ఫోన్లలో స్పైవేర్ వేసి మరి వారు ఫోన్లు విన్నారు అని చెప్పేసి ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు చూపించిన తర్వాత వారిని ఆపడం జరిగింది. ఇది వాస్తవం. ఆ మాదిరిగానే టెలియవీవ్ అనే సిటీ నుంచి, ఇజ్రాయెల్ నుంచి వీళ్ళు తీసుకొని వచ్చారు. ఇంకా నేను చాలా డీటెయిల్స్ ఇవ్వదలుచుకోలేదు, ఇక్కడ వరకు నేను ఆపుతున్నాను. వారు ఇజ్రాయెల్ నుంచి అదే టెలియవీవ్ నుంచి తీసుకొచ్చేసేసి ఇక్కడ నవీన్ రావు పెట్టేసేసి సీఎం గారి ఇంటి దగ్గర, ఇంకా నేను లొకేషన్ చెప్పమని కూడా చెప్తాను. నేను సీఎం గారి ఇంటికి 3 కిలోమీటర్ల రేడియస్ లో వారు ఇది అమర్చారు. ఈనాడు సీఎం గా ఉన్నటువంటి వారి సీఎం ఇల్లు, ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నట్టుగా వంటి రేవంత్ రెడ్డి గారి ఇల్లు అప్పుడు కూడా అదే ఇల్లు. ఆ ఇంటికి 3 కిలోమీటర్ల రేడియస్ లో వీరు పరికరాన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని వారు అక్కడ పెట్టేసేసి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి. నేను ఇంత క్లియర్ గా చెప్తున్నా. నేనేమంటానంటే రాహుల్ గాంధీ గారు ఎప్పుడైనా సరే న్యాయం గురించి ధర్మం గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. క్రోనీ క్యాపిటలిస్ట్ ఉండకూడదు, అందాని అంబానీ చేతుల్లో మొత్తం దేశాన్ని పెడుతున్నారు, ఒకటి ప్రైవేటైజ్ చేస్తున్నారు, మంచి పద్ధతి కాదని చెప్పేసి. మొన్న ఇండిగో సమస్య అందరు చూసిండ్రు. ఎఫెక్ట్ ఎవరైందండి? భారతీయులే కదా ఎఫెక్ట్ అయింది. మోనోపోలీ ఉండకూడదని చెప్తున్నారు, తప్పేముందండి?
దిలీప్ ఆచార్య గారు. దాని గురించి సమాధానం ఉండదు. మేము ఫార్మర్స్ చెప్తున్న దాని గురించి అంశాలు మాట్లాడరు. పక్కదారి చైనా బార్డర్ ఇష్యూస్, విధంగా. అరుణాచల్ ప్రదేశ్ లో నుమాన్ గారు తీసుకుంటారు, నుమాన్ గారు వాయిస్ తీసుకుంటారు. ఎన్ని రకాలుగా మాట్లాడినా ఏం మాట్లాడినా ఒక బుకాయింపు ధోరణి, ఒక బుల్డోజ్ చేసే విధంగా ఉంది తప్ప ఒక్క అంశం పైన కూడా స్టిక్ ఆన్ అయ్యి మేము నిర్దిష్టంగా ఇది చేసినాము. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు SIB చీఫ్ గా ఉన్నాడు, నిబంధనలకు వ్యతిరేకంగా పదవి విరమణ పొందిన ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి మళ్ళా నువ్వు ఏఓగా చేసినావు. దీనికి ఎందుకు చేసినావు? నిబంధన ఉల్లంఘన. నుమాన్ గారు గత ప్రభుత్వ హయాంలో మీరు వేరే వాళ్ళ అవగాహన గురించి మాట్లాడేటప్పుడు అసలు మీ గురించి మాట్లాడని అంశం గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మేము గత ప్రభుత్వంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఆయనను పదవి విరమణ పొందిన వ్యక్తిని తెచ్చి పెట్టిర్రు అని చెప్తా ఉన్నాము. నుమాన్ గారు మీరు పూర్తిగా వినలేదు. గత ప్రభుత్వ హయాంలో ఆయన పదవి విరమణ అయినప్పటికీ మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకున్నారు. సో ఇవన్నీ అంటే ఆ సీక్వెన్స్ తీసుకొస్తున్నారు. మీరు అవగాహన ఉందా లేదా అనేది సెకండరీ మీకు, కానీ కనీసం వినడానికి ప్రయత్నం చేయండి. వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు అనేది వినడానికి ప్రయత్నం చేయండి. నా అవగాహన గురించి ప్రశ్నించారు కదా ఇంతకుమంటే ముందు, కనీసం మీకు వినికిడి లోపం లేకుండా చూసుకోండి. మిస్టర్ నుమాన్ గారు, నేనేమంటున్నానంటే ఇంతకంటే ముందు మీరు నా అవగాహన గురించి ప్రశ్నించారు కదా, కనీసం వినడానికి ప్రయత్నం చేయండి నేనేం మాట్లాడుతున్నా అనేది. నేను గత మీకు అందుకనే ఇంకొకటి మీరు చెప్పిన అంశం ఏంటంటే వారు ఇండిగో కాడిపోయినరు, మీరు నన్ను అప్పుడే వారి అవగాహన గురించి మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేదు. వారి అవగాహన వినికిడి లోపం ఉందా అని అడుగుతున్నా. గట్టిగా మాట్లాడాలన్నా మరి లేదు వద్దు కానీ మరి ఎందుకు ఇండిగో దగ్గర ఆపేసాను. ప్లీజ్ నేనేమంటున్నానంటే వీరు చెప్తున్న అంశాలు ఏంటంటే మేము BRS పార్టీ కాయన్కి 2 రూపాయలు అని అన్నాడు కదా. ఎప్పుడన్నా భారతీయ జనతా పార్టీ BRS తో కలిసిన సందర్భం ఒక్క సందర్భం చూపించండి. మీరు మంత్రివర్గంలో కేంద్ర ప్రభుత్వంలో UPA ప్రభుత్వంలో BRS పార్టీ కేసీఆర్ గారు వినండి. నుమాన్ గారు నేను అన్ని విషయాలు మాట్లాడుతున్నా, మీరు చెప్పిన అంశాల ప్రకారమే మాట్లాడుతున్నా. తర్వాత మళ్ళీ మాట్లాడండి. మీరు నాకు అవగాహన ఉందా లేదా అనేది తర్వాత మళ్ళీ జడ్జి చేస్తారు, జనాలు జడ్జి చేస్తారు, మీరు కాదు నన్ను చేసేది. నేనేమంటున్నానంటే UPA ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో BRS నాయకులు మంత్రులుగా చెలామణి అయినరు, నరేంద్ర గారు, కేసీఆర్ గారు. అది మీ బంధం అక్కడి నుంచి మొదలైంది. మీరు వారు కలిసి పోటీ చేసిండ్రు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో అంతకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో వారు మంత్రులు, మీ మంత్రివర్గంలో. అవగాహన ఉందా? ఈ అవగాహన ఉందా కనీసము? భారతీయ జనతా పార్టీ BRS పార్టీ ఒకటి అని చెప్పారు కదా. కాంగ్రెస్ పార్టీ BRS పార్టీ కలిసి పోటీ చేసినాయి, కలిసి ప్రభుత్వంలో పాలు పంచుకున్నాయి అని చెప్తా ఉన్నాము. ఇప్పుడు కూడా కలిసే పని చేస్తున్నారు మీరు అని చెప్తున్నాము అవగాహనతోటి. మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టే, నిజాయితీ లేదు కాబట్టే మీరు పంపకాలలో బిజీ అయినరు తప్ప చర్యలలో బిజీగా లేరు. కనుకనే సిట్టును మళ్ళీ పునర్నియమించి దాన్ని కొనసాగేటట్టు చేస్తూ ఉన్నారు. మళ్ళీ రెడ్ వచ్చే మొదలైంది అని చెప్పినట్టు మళ్ళీ సిట్టు మొదలైంది. ఇప్పుడు మళ్ళీ విచారణ పునఃప్రారంభించారు. కనుక మేమేమంటున్నామనంటే నిబంధనలకు వ్యతిరేకంగా బారాసా ప్రభుత్వంలో నియమింపబడ్డ ఆ SIB చీఫ్ ప్రభాకర్ రావు గారు ఎవరైతే ఉన్నారో వారి పైన చర్యలు లేవు. ఎందుకు లేవు అని అంటే మీ దగ్గర మేము కొరవడ్డవి మీరు ఒక క్రోనాలజీ చెప్పిర్రు. ఇట్లా ఉంటది, FIR అవుతుంది, FIR తర్వాత ఇట్లా అవుతుంది. మేము కొనసాగించండి, ఇట్లనే 5 సంవత్సరాలు కొనసాగించండి, మాకేం అభ్యంతరం లేదు. మేము వస్తాం కదా, వచ్చే 3 ఏళ్ల తర్వాత మేమైతే వస్తాం కదా. వచ్చిన తర్వాత మీ బతుకు వాళ్ళ బతుకు ఇద్దరికి మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఏదో డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మీ ఇద్దరిని పంపిస్తాం. మీరు చేసిన అవినీతి ఇంత అంత కాదు. ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు 10 సంవత్సరాల్లో వాళ్ళు 10 సంవత్సరాల్లో ఎంత అవినీతి చేసినరో అంతకు 100 రెట్లు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతి చేసింది. 1, 2 కాదు, ప్రతి అంశంలో మీరు అవినీతికి అందరిని మించిపోయారు ఈ దేశంలో. కనుక మీకు చివరికి అదే గతి పడుతుంది. మీరు ఇవాళ విర్రవీగుతున్నారు, ఇంకా 3 సంవత్సరాలే మీకు ఉండదు. ఎందుకు రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు? నుమాన్ గారు ఎందుకు రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు? నేను స్టూడియోలో ఉన్నా, మీరు మాట్లాడుతుంటే నేను రన్నింగ్ కామెంటరీ చేసిన అనుకో, మీది ఒక్కటి వాయిస్ కూడా ఒక్క వర్డ్ కూడా వినపడదు. ఎందుకు రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు? నేనేమంటున్నానంటే మీకు చిత్తశుద్ధి లేదనే అంశము మేము ఇక్కడ స్పష్టం చేస్తా ఉన్నాము. ప్రజలు అడుగుతా ఉన్నారు, మేం కాదు అడుగుతున్నది.
మీరు ఏం చెప్పారు? మీరే చెప్పారు కదా, ఏదో డబుల్ బెడ్రూమ్ అన్నారు, జైలుకు పంపిస్తున్నారు, మళ్ళీ జైలుకు పంపిస్తారు, ప్రతి కేసులో జైలుకు పంపిస్తున్నారు కదా. ఎవరి మీద చర్యలు జరిగినాయి 2 సంవత్సరాల నుంచి? ఎందుకు జరగలేకపోతున్నాయి? ఎందుకు మీరు లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నారు? ఎందుకు పంపకాలు చేసుకుంటున్నారు? ఎందుకు వాళ్ళు హిల్ట్ పాలసీ వాళ్ళు తెచ్చిండ్రని చెప్పారు కదా, దాన్ని కొనసాగించి మీరు లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి ఒక ప్రణాళిక తయారు చేసినారా? దాన్ని గమనిస్తలేరా ఈ ప్రజలు? కనుక మేము ఏమంటున్నామనంటే, రాబోయే రోజులలో ఇప్పటికైనా మీకు మించిపోయింది లేదు, మీకు అవకాశం వచ్చింది. ఆ అవినీతి ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో అవినీతి జరిగిందే కదా మీకు అవకాశం ఇచ్చిర్రు. ఎందుకు ఆ అవినీతిని ముందుకు తీసుకురాలేకపోతున్నారు? ఎందుకు దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు? ఎందుకు దాని మీద చర్యలు లేవు? ఎందుకు శ్రీనివాస్ గారు మళ్ళీ మనకు సమయం అయిపోయింది. ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు చాలా అంశాలు చెప్పిర్రు. వారు ఏదో మేము వెస్ట్ బెంగాల్లో ఒప్పుకున్నాం, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసిన. బత్సు శ్రీనివాస్ గారు, మీకు దయచేసి మీరు అవాకులు చెవాకులు చెప్పకండి. మీరు ఏది కూడా నిర్దిష్టంగా మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తే మేము దాన్ని అన్నింటినీ వెల్కమ్ చేస్తాం. మీరు ఉట్టిగానే మొత్తం మీరే ఇప్పుడు మేడం గారు కూడా ఒక చిరునవ్వు నవ్వింది, మీరు 45% మేము సర్పంచ్ గెలిచినామని చెప్తే. మీరు ఎక్కడున్నారు? అదే నేను చెప్తా ఉన్నా, మీరు ఎక్కడున్నారు? 90% గ్రామ పంచాయతీలు గెలుచుకున్నారు మీరు ప్రభుత్వంలో. ఇప్పుడు ఎక్కడున్నారు? దానికి గర్వపడుతున్నారా? 100కు 100% అంటే 33 జిల్లా పరిషత్లు మీరు గెలుచుకున్నారు. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? మేము 100 సర్పంచ్ స్థానాలు ఉన్నాం, 1000 సర్పంచ్ స్థానాలకు వచ్చినాం. మాది పెరిగినట్ట, మీది పెరిగినట్ట బలం? ఎక్కడున్నారు మీరు? 90% అని జబ్బలు ఎరుచుకొని చెప్పారు కదా, ఇప్పుడు ఎక్కడున్నారు తెలంగాణ రాష్ట్రంలో మీరు? కనుక మేమేమంటున్నామంటే, మీకు పరాకాష్ట, మీ అవినీతికి పరాకాష్ట, మీ అహంకారానికి పరాకాష్ట, మీ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. కాకపోతే మీకు ఒక వెసులుబాటు ఏముందనంటే, ఈ చేతగాని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము చేష్టలుడికి చూస్తుంది. మీ మీద నిర్దిష్టమైన చర్యలు లేవు కాబట్టి మీరు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు, ఏదంటే అది మాట్లాడగలుగుతున్నారు, సవాల్ చేయగలుగుతున్నారు. ఆ సవాల్ను స్వీకరించి కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటే వీరికి ఈ మాటలు మాట్లాడే ధైర్యం కూడా లేకుంటుండే. నుమాన్ గారి ద్వారా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకొని వీరి మీద ఇప్పటికైనా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నా. ఓకే శ్రీనివాస్ గారు, మీరే సమాధానం చెప్పాలి. ఏదైనా కేసు రావడము, వాటికి సంబంధించిన లీక్ రావడము, సో పాలనంతా పక్కన పెట్టి దీనిపైనే కూర్చున్నారు, లేకపోతే రాజకీయంగా ఇబ్బంది పెట్టే పని చేస్తున్నారు అనడమే తప్ప, ముఖ్యంగా గతంలో ఏం చేశాము ఏంటి అన్నటువంటి ఈ అంశంతో మీరేం వెళ్ళట్లేదు. ముఖ్యంగా వాళ్ళు ఏ విధంగా రాజకీయ లబ్ధి అనేటువంటి కాంటెక్స్లో వాళ్ళపైన మీరు ఆరోపణ చేస్తున్నారు. మీరు అదే విధంగా ప్రతి వచ్చిన అంశాన్ని కూడా, అంటే జైలుకి వెళ్తే కూడా మేము ఉత్సాహంగా పనిచేస్తామంటే వెళ్ళాలనే చూస్తున్నారు, ఇదేం అన్నటువంటి విధంగా కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది కదా, ఏంటి మీ సమాధానం? మొట్టమొదట నేను అన్న, బీజేపీ గవర్నమెంట్ కూడా ఫోన్ ట్యాపింగ్ విషయాల గురించి ప్రస్తావన తెచ్చినప్పుడు ఏ ఆధారాలు ఉన్నాయని అన్నారు. 2021 వెస్ట్ బెంగాల్ ఎన్నికలు జరిగినప్పుడు మమతా బెనర్జీ గారి ఫోన్ ట్యాపింగ్ అంటే ఫోన్ సంభాషణ కన్వర్జేషన్ అక్కడ అమిత్ షా గారే రిలీజ్ చేసిన. అది ఒకటి మీరు అది గుర్తించండి. నేను ఏ ఆధారం లేకుండా అన్నట్టుండ్రు కదా, అక్కడ కూచ్ అనేటువంటి ఒక అంటే ఒక కూటమితోని మాట్లాడినటువంటి విషయాన్ని అమిత్ షా గారు అది రిలీజ్ చేసారు. ఆ కన్వర్జేషన్ ను ఆయన ఎవరో మాట్లాడిన వాళ్ళు వాళ్ళు రికార్డ్ చేసుకుని వాళ్ళు మస్తు పెడతారు సోషల్ మీడియాలో. ఇప్పుడు కేసీఆర్ గారు ఒక వ్యక్తికి ఫోన్ చేసిండు, ఈటల రాజేందర్ గారు ఎన్నికల్లో రిలీజ్ చేసిండు. దానికి ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు నేను మాట్లాడుకుంటే నువ్వు రికార్డ్ చేయకపోతే నేను రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెడతా, అదేమన్నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందా? కాల్ రికార్డింగ్ కమ్యూనికేట్ అయితే ప్రాపర్ గా అక్కడి నుంచి. ఒక నిమిషం శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఒక వాయిస్ వినిపించారంటే ఫోన్ రికార్డ్ చేస్తారు. ఫోన్ రికార్డింగ్ కి ఫోన్ ట్యాపింగ్ కి చాలా ఫరక్ ఉంటది. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఓపెన్ గా క్లెయిమ్ చేసింది మేడం, మా ఫోన్లు రికార్డ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అని. దాంట్లో మన వాళ్ళు కూడా అదే కదా అన్నారు. అవును, ఇప్పుడు అది ప్రూవ్ అవ్వాలి కదా. మీరు ఒక్క నిమిషం దిలీప్ గారు ప్లీజ్. అంటే మీరు అన్న విషయం ఏంటంటే బీజేపీ మేము చేసామని ఒప్పుకుంది, లేదా ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అంశానికి సంబంధించి నిఘా వ్యవస్థ మేము ఒప్పుకుంది, వాళ్ళ ఫోన్ ట్యాప్స్ చేశామని చెప్పేసి మీరు అన్నారు. అట్లా ఎట్టు ఒప్పుకుంటారు? ఈవెన్ ఆధారాలు ముందు పెట్టినా ఒప్పుకోరు. సరే, ఒప్పుకోవడం కాదు,
బీజేపీ గవర్నమెంట్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి విషయాలను బహిర్గతపరిచినటువంటి సందర్భంలో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము, వెస్ట్ బెంగాల్ లో ఉన్నటువంటి టిఎంసి ప్రతినిధులు, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి బీజేపీ నాయకులను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినామని అన్నారు. ఇది ఓకేనా? ఏది ఓకే కాదు, తెలుస్తలేదండి, అర్థమే అర్థమవుతలేదు మీరు చెప్పేది. మీకు అంటే చెప్పాలంటే క్లారిటీగా లేదు. మీరు అన్నటువంటి విషయం ఏంటి, ఈ పెగాసెస్ ఈ అంశానికి సంబంధించి ఈవెన్ పశ్చిమ బెంగాల్ కు సంబంధించి ఒప్పుకున్నారు అని అన్నారు. ఆ ఒప్పుకోవడం అనేటువంటి అంశం ఈవెన్ అంటే ఆధారాలతో చూపించినా కూడా తప్పు చేసామంటే తప్పు చేసిన వాళ్ళే ఒప్పుకోరు. అటువంటి ఆధారాలు ఏం చూపించకుండా మేము ఒప్పుకున్నామని వాళ్ళు ఎట్లా అన్నారు, మనం ఎప్పుడు విన్నామో నాకు అర్థం అవ్వట్లేదు. సో ఇది వదిలేద్దాం, మన దగ్గర గురించే మాట్లాడుకుందాం, మన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి. ఓకే, చెప్పండి. మన ఫోన్ ట్యాపింగ్ ఏముంది మేడం, అది అట్లనే సాగదీస్తారు. ఇంకా 2 ఏళ్లు సాగదీస్తారు. ఇంకా ఎన్నికలు వచ్చినప్పుడల్లా సాగదీస్తారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలల్లా ఇప్పుడు మేము నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ అయింది కాబట్టి మళ్ళీ దీన్ని తీసుకొచ్చిండ్రు. మళ్ళీ ఈ ఫార్ములా కార్ రేసింగ్ తీసుకొస్తారు, లేదా గొర్రెలు అంటారు, లేదా బర్రెలు అంటారు, ఇంకేదో తీసుకొస్తారు. ప్రతి ఒక్కరి దాంట్లో దయచేసి ఇట్లా తీసుకొస్తారు. ఇప్పుడు ఇట్లా తీసుకొచ్చేటువంటి పనులు చేస్తారు. ఇప్పుడు మరి జైలు వేస్తామంటే మీకు పొలిటికల్ గా హైప్ వస్తున్న ప్రతిసారి ఇప్పుడు కేసీఆర్ వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు, సో అందరూ బీఆర్ఎస్ అంటున్నారు, సో దీన్ని దృష్టి మరల్చాలి అన్నటువంటి దాంతో మళ్ళీ వీళ్ళు కేసులో ఉన్నారు, ఈవెన్ కేసీఆర్ కూడా నోటీసులు రాబోతున్నాయి అని వాళ్ళు చూపించాలని అనుకుంటున్నారు అనేది మీరు చెప్పే మాట. అదే కదా మేడం, ఇప్పుడు 100%. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అంటున్నారు జైలు వేస్తాము అంటే, మేము జైలుకి వెళ్తాము అంటే, మరి భయపడాలనా? కాంగ్రెస్ ప్రభుత్వం జైలు వేస్తానగానే గజగజ వణికిపోతారా ఏంది? చట్టం లేదా, రాజ్యాంగం లేదా, లేక కోర్టులు లేవా? తప్పు చేసి దానికి భయపడదా? ఇప్పుడు నుమాన్ గారు తప్పు చేయలేదు అని చెప్తుంటే తప్పు చేసేందుకు భయం ఉండదా అంటారు? వాళ్ళ ఇప్పుడు మీ అభిప్రాయం ప్రకారం తప్పు చేశారు, నిరూపిస్తామనేది మీరు, తప్పు చేయలేదు అంటున్నారు. ఫైనల్ గా 1 మినిట్ మీకు ఇస్తా నుమాన్ గారు, ప్లీజ్. జోష్న గారు, ఇప్పుడు జైలు వేస్తామంటే మమ్మల్ని భయపడమంటారా, లేకపోతే ఏం భయపడాల్సిన అవసరం లేదు, తప్పు చేయనప్పుడు భయం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు భయపడాల్సిన అవసరం లేదు. శ్రీనివాస్ అన్న, సీనన్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు మీకు భయమే లేదు. ఇప్పుడు పోనీ మీ చేతికి కాళేశ్వరం ఇచ్చిండ్రు, మీరేమైనా చేయగలిగినరా? మీరు అట్లే అంటారులేండి, అది చేసినప్పుడు మళ్ళా మా మీద ఆరోపణ చేయకండి, ఇదే మాట మీద ఉండండి. మీరేమైనా చేయగలిగినరా అని అంటే చేస్తారు. కవిత గారు కేసు కంప్లైంట్ ఫేస్ చేసినప్పుడు కూడా మీరు ఇదే మాట మాట్లాడారు, ఏమైనా చేయగలిగినరా అని. అరెస్ట్ చేసినప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసినాడు. ఇప్పుడు సిబిఐకి ఇచ్చారు కదా, జరుగుతుంది అది. ఒక్క నిమిషం 94,000 కోట్ల రూపాయలు ఖర్చు జరిగితే దాంట్లో అవినీతి జరిగింది 30,000 కోట్లకే అని ఆ కమిషన్ నీకు తెలిసింది. 30,000 కోట్ల పైనే చర్చ జరుగుతుంది. అది 94,000 కోట్లు కాదు. మళ్ళీ అది మీ ఆ బంతిని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి మీ కోర్టులో ఇచ్చిండు. అన్న నేనేమంటారు సీనన్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు మీరు భరోసాగా ఉంటారు, మాకు అర్థమైపోయింది. వాళ్ళ భరోసా మీ చేతిలో కేసులు ఉన్నాయి కానీ. చెప్పండి నుమాన్ గారు, అండ్ ఫైనల్ కన్క్లూడింగ్. ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్, వారు ఏదైతే అక్రమాలు చేసినారో, వారు ఏదైతే రూల్స్ని అతిక్రమించి వారు ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ జరిపినరో, 10 సంవత్సరాల గవర్నెన్స్ ఏ రకంగా అయితే వాళ్ళు చేసినరో, ఈరోజు అకౌంటబిలిటీ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు అకౌంటబిలిటీ కోరుకున్నారు కాబట్టి మాకు అధికారం ఇచ్చినారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. మేము వారు ఏదైతే అంటున్నారో తాత్సారం జరుగుతుంది అని చెప్పేసి, తాత్సారం కాదు సుమా, ఇది జ్యుడిషియరీలో ఒక ప్రాసెస్ కాబట్టి దీనికి ఇంత టైం పడుతుందని చెప్పేసి నేను అంటున్నాను. ప్రతి ఒక్క స్టెప్స్ని, ప్రతి ఒక్క ప్రాసెస్ని మేము ఫాలో అవుతున్నాము. మేము 100% రాబోయే 3 సంవత్సరాల్లో మీరు చూస్తారు ప్రతి ఒక్కటి ప్రజల ముందు పెడతాము. పెట్టిన తర్వాత కేసీఆర్ హరీష్ రావులకు అది ప్రచారం, అంటే సిటీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము నోటీసులు ఇస్తుంది అనేది ప్రచారం, అది విశ్వసనీయంగా ఉంది అని పత్రికలు అయితే కథనాలు ప్రచురిస్తున్నాయి. మరి చూద్దాం, ఇవి లీక్లుగా చూడాలా లేదంటే నిజంగానే నోటీసులు ఉంటాయా, అసలు ఏం జరుగుతుంది, అండ్ ఇది ఎప్పటికి తేలుతుంది అనేది కూడా మళ్ళీ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది అని నేను అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు నుమాన్ గారు, శ్రీనివాస్ గారు, దిలీపాచారి గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు నిజం తాగదు.